నమస్తే. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక ఇష్యూ పోగానే ఇంకొక కొత్త సమస్య ముందుకు వస్తున్నది. మరి అది ప్రభుత్వాలు రాజ్యమే ముందుకు తీసుకొచ్చి పెడుతున్నదా? అందులో పడి ప్రజలు అట్లా కొట్టుకుపోతున్నారు, మీడియా కూడా అందులోనే పడిపోతున్నది. సో మొన్నటిదాకా కోల్ స్కామ్ అంశం మీద చర్చ జరిగింది. దాని తర్వాత ట్యాపింగ్ అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, మళ్ళీ దీని తర్వాత ఎన్నెన్నో. సో ఇట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా వ్యవహారం ఉన్నది. సో దాని మీద పడి మనం మాట్లాడుతున్నాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఒకసారి మనం విశ్లేషిద్దాం. నా ముందు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మీ అంచనా ఏంటి? అంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అని నాకు అనిపిస్తున్నది. ఒక ఇష్యూ పోగానే ఒక ఇష్యూ పోగానే ఒక ఇష్యూ, ప్రజల మైండ్ సెట్ని మార్చేస్తున్నారు, ట్యూన్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అవును, యాక్చువల్గా బొగ్గు అనే ఒక జాతీయ సంపద ఇది. ఇలాంటి కోల్ మైన్స్ని జాతీయం చేసి లక్షలాది మందికి ఉపాధి చూపించి కార్మికులకు గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సినటువంటి కోల్ మైన్స్ ఈరోజు అతి భయంకరమైన దోపిడీకి, ప్రైవేట్ యాంగిల్లో దోపిడీకి గురవుతున్నాయి. ఇందులో విచిత్రము ఏమీ లేదు. అన్ని పార్టీలు ఒకే క్లాస్ కల్చర్లో ఉంటాయి. వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు. వాళ్ళు భూమిలో, ఆస్తిలో, సంతోషపడే రిక్రియేషన్స్లో, వాళ్ళు పిల్లలు చదివే స్కూల్స్లో, అన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రవర్ణాల సమాజం అంతా అక్కడే ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు మావోడికిచ్చుకోవాలని అంటారు. ఏ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి మారుతారు, మళ్ళీ ఇందులో నుంచి ఈ పార్టీలోకి మారుతారు. ఈ మార్పులలో వీళ్ళు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే బయట వేసిండ్రో వాళ్ళే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చారు వాళ్ళకి. మళ్ళా కాంగ్రెస్లో అదే. అంటే ఒకళ్ళని ఇద్దరిని ఎగ్జాక్ట్లీ క్లియర్గా చూస్తే ఇది మొత్తం పెద్ద దొంగల ముఠా అనే అర్థమైపోద్ది. ఈ మొత్తం దొంగల ముఠాలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే అగ్రవర్ణాలు చేసే లక్షల కోట్ల రూపాయల దొంగతనంలోకి ఒక దళిత దొరబడ్డాడు. దళితుడు కూడా అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయగలిగే ఒక దొంగ మా దళిత సమాజం నుంచి పుట్టినందుకు గర్వించాలా, దుఃఖపడాలా, బాధపడాలా? ఇప్పుడు అగ్రవర్ణాలతో సమానంగా దొంగతనం చేయడానికి కూడా ఒక దళితుడు బయలుదేరాడు. అదొక ఇన్స్పిరేషన్ అంటాడు ఒకడు. అంటే యాక్చువల్గా జాతీయ సంపదని దోచుకునే వెలమారెడ్లతో సమానంగా ఒక దళిత వ్యక్తి కూడా నేను దొంగతనానికి వస్తా అనడం వారికి ఇష్టం లేదు. దొంగతనం మేమే చేయాలి, కానీ దొంగతనంలో దళితుడు ఎట్లా వస్తాడు? ఎలాంటి ముఖంలో ఏ కవళికలు లేకుండా, ఎలాంటి ముఖంలో ఎక్కడ బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ బయటికి రాని స్థితప్రజ్ఞతగా ఉండి సైలెంట్గా కాంగ్రెస్ పార్టీలో తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేని ఒక దళితుడు మల్లు అనంతరాములు తమ్ముళ్ళు, మల్లు రవి అండ్ మల్లు భట్టి విక్రమార్క. ఆ మల్లు భట్టి విక్రమార్క అగ్రవర్ణాలతో సమానంగా నేనెందుకు బొగ్గుని దొంగతనం చేయకూడదని లోపలికి ఎంటర్ అయ్యాడు భట్టి. అర్థమవుతుంది కదా విషయం? తన సామాజిక వర్గం 4 ఇండ్లు లేవు మదర్లో. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 10 ఇండ్లు లేవు తన సామాజిక వర్గం. ఆయన మాలా కాదు, మాదిగ కాదు, కొంత మాలకు రిలేటెడ్ అంతే. అలాంటి మల్లు భట్టి మదిర నియోజకవర్గాన్ని శ్మశానం చేసి మదిరలో ఉన్న కమ్మల దత్తపుత్రుడై మదిరలో ఉన్న 50,000 మాదిగల ఓట్ల నోట్లో మన్నుగొట్టి మదిరలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల నోట్ల మన్నుగొట్టి ఆ ప్రాంతాన్ని ఎడారి చేసి ఆడ విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, పని లేదు, గౌరవం లేదు. అక్కడ సర్వనాశనం చేసి ఇక్కడ దొంగతనాలలోకి ట్రైన్. అంటే ఎట్లా నువ్వు మాతో దొంగతనానికి వస్తావా? దొంగతనం అని ఎట్లా? కోల్ మైన్ దోపిడీ ఏంటది? దొంగతనమా, దొరతనమా? ఏంటది చెప్పు. ఏం చేద్దామని కోల్ మైన్స్ని ఏం చేద్దామని బయలుదేరారు వీళ్ళంతా? మావోడికి ఇచ్చుకోవాలంటే మావోడికి. కానీ అంబేద్కర్ స్టేట్ సోషలిజంలో ఏం చెప్పిండు? లేదా అసలు అంబేద్కర్ కాదు, కోల్ మైన్స్ ఎవరి దగ్గర ఉండాలి, అసలు ఎవరి చేతిలో ఉండాలి?
ఇలాంటి నైని ఈ కంపెనీల చేతిలో ఉండి అలాంటి కోల్ మైన్ ప్రైవేటు చేతిలోకి పోయి ప్రైవేటు వ్యక్తులు దాన్ని దోచుకుంటే కార్మికుడికి ఉపయోగమా? కోల్ మైన్స్ మొత్తం జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలో నడిపితే కార్మికుడికి ప్రయోజనమా? అసలు ఈ దోచుకునేటువంటి పద్ధతి మావోడికి కాంట్రాక్ట్ అంటే మావోడికి కాంట్రాక్ట్ అంటే మావోడికి. రెడ్డి వెలమల కన్నా నేనేమైనా తక్కువ అని 10 ఇండ్లు లేని మాలదాసరాయన లేదా ఒక ఉపకులానికి సంబంధించి అతను బయలుదేరిండు. అందుకని ఇక్కడ మల్లుభట్టి విక్రమార్క దళితుడైనా కూడా దొంగతనానికి బయలుదేరిండు కాబట్టి ఒక పక్కన వాళ్ళతో సమానంగా తనకి కాంట్రాక్ట్ రావాలని బయలుదేరాడు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడున్నటువంటి ఎవరైనా అక్కడ పాలేరు నియోజకవర్గం తుమ్మల నాగేశ్వరరావు కాదు ఎవరు ఉపేందర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన సన్నా అల్లుడా ఎవరైనా అంతకుముందు ఆయన ఇందులో సృజన్ రెడ్డి అతను ఏమైతాడు రేవంత్ రెడ్డికి? అతనికి ఎందుకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ? అతనికి కాంట్రాక్ట్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది, అతనికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీస్లో వాళ్ళ బ్రదర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఈ పార్టీ పాత్ర ఉంది. మీతో సమానంగా నాకు కూడా ఇందులో వాటా కావాలి, ఈ కాంట్రాక్ట్ కావాలని మల్లుభట్టి విక్రమార్క బయలుదేరింది వాస్తవం కాదా? కాబట్టి ఈ దొంగతనంలోకి మాతో సమానంగా దళితుడు ఎట్లా వస్తాడు అని రేవంత్ రెడ్డి వారధి దగ్గరికి పోయిండు. ఎవరు వారధి? చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య వారధి. ఎవరు అతను? రాధాకృష్ణ. జనవరి 1వ తారీఖున బొకే ఇవ్వడానికి పోయి నేను కత్తులతో పొడి చంపలేను, నువ్వు కలంతో చంపేసేయని వీటిని బయట తీయడం జరిగింది. ఇదంతా విత్ ఇన్ ద క్లాస్ స్ట్రగుల్. ఇది ఓకే. ఎవరికి భూమిని, వనరులని, గనులని జాతీయం చేసి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి అనేటువంటి ఇంత గొప్ప సంపద మన రాష్ట్రంలో ఉండడం భారతదేశంలో అత్యంత గొప్ప వనరు మనకి. దాన్ని జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలోంచి కార్మికులకి లక్షల మందికి ప్రయోజనం చేసేది పద్ధతి కాదు ఇది. వీళ్ళంతా ఒక దొంగల గుంపై దోచుకునేటువంటి రాబరీ గ్యాంగ్ ఇది. ఈ దండుపాలెం ముఠాయి అన్ని పార్టీలు కలిపి. అందుకని ఇందులో నుంచి ఇలాంటి దొంగతనాలు వద్దు, దళితులకి అణగారిన వర్గాలు ఈ దొంగతనాలు చేయొద్దు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మాదిగల కులంలో నుంచి వచ్చిన మంత్రులైనా, మాలల నుంచి వచ్చిన మంత్రులైనా, మాల ఉపకులం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి మాదిగల ఉపకులం నుంచి ఆయన కుటుంబం అయినా, మాదిగల నుంచి వచ్చినటువంటి దామోదరైనా, లక్ష్మణ్ కుమార్ గారైనా, దామోదర్ రాజనరసింహ గారైనా, మాలల నుంచి వచ్చినటువంటి మరొక మంత్రి వివేక్ గారైనా, లేదంటే ఒక దాసరి కులం నుంచి వచ్చినటువంటి మల్లుభట్టి వారైనా ఈ అగ్రకులాల వాటాలలో జొరబడకుండా, ఆ దొంగతనాల్లోకి పోకుండా ఎస్సీ నియోజకవర్గాలు మీకు అంబేద్కర్ ఎందుకు ఇచ్చిండు, దేని విధంగా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, దాన్ని కాపాడటానికి మేము ఈ ప్రాంతాలను పోయి మీ ప్రజలను కాపాడండి అంబేద్కర్ చెప్పినట్టుగా. మొత్తంగా ఈ పార్టీలకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇలాంటి బొగ్గు గనులని ప్రైవేట్గా మావోడికి ఇచ్చుకుంటాం, మావోడికి రాసిస్తామంటే కుదరదు. వాటికి చిన్న ఆరోపణ తప్పు అయినప్పుడు, అది నిజం కాదు, అది న్యాయమే అయినప్పుడు ఎందుకు కోల్ మైన్స్ని ఆ టెండర్ని బ్యాక్ తీసుకున్నారో చెప్పాలి. అది కూడా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ప్రజల నుంచి వచ్చింది కాదు, అది న్యూస్ కాదు, అది ఎడిటోరియల్కి కూడా బ్యాక్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలి, రీజన్. అందుకే మొత్తానికైతే మల్లుభట్టి గారి ముఖంలో, బాడీ లాంగ్వేజ్లో ఏనాడు ఒక అణువు అంత ఎమోషన్ బయటికి రాంది. కొన్ని అణువులు బయటకు వచ్చినాయి ఆ రోజు ప్రెస్ మీట్లో, ఫేస్లో. కాబట్టి ఇలాంటివి వద్దు. సైలెంట్ కదా, మొత్తం సైలెంట్ అయిపోతారు. ఎందుకు సైలెంట్ అవుతారు? దొంగలందరినీ పట్టుకునే చైతన్యం ప్రజలకు వచ్చినప్పుడు, వీడి దొంగే వాడి దొంగే వీడి దొంగే అని ప్రజలకి చైతన్యం వచ్చినప్పుడు కానీ, లేదా వాళ్ళ వాటాలలో అడ్జస్ట్మెంట్ అయినప్పుడు కానీ సీన్ బంద్ అయిపోతుంది. రెండు ప్రయోజనాల కోసం మైండ్ సెట్ని ఇంకోవైపు పంచడానికి, లేదా దొంగతనాలు సెట్ అయిపోయి వాళ్ళందరూ సెటిల్మెంట్ అయినప్పుడు కానీ, లేదంటే ప్రజలకే దొరికిపోతా ఉన్నప్పుడు కానీ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఎంగేజ్మెంట్గా ఏదైనా ఉన్నప్పుడు వాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 42% డిమాండ్ ఉంది కదా సార్. ఇప్పుడు అణగారిన వర్గాలకి 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కావాలి. ఇది ఆయన మెడకు ఉరితాడై కూర్చుంది రేవంత్ రెడ్డికి.